అనుభవ జ్ఞానము. ఏమండి? అనుభవ జ్ఞానం. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం ఒకసారి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఓకేనా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎలా పొందుతాం? ఇదేనండి. సత్యవాక్యాన్ని వినేసి మేము సత్యంలో ఉన్నాం, సత్యవాక్యం వినేసామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అనుభవ జ్ఞానం ద్వారా సత్యాన్ని నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అనుభవ జ్ఞానం అంటే జీవితంలో ఎన్నో అనుభవాలు నాకు పాఠం. ఏమండి? ఇప్పుడు కూడా అన్నయ్య కూడా చెప్తారండి, మా ప్రిన్సిపల్ అన్నయ్య కూడా చెప్తారు, స్టీవెన్, ఏ సమస్య వచ్చినా దాంట్లో నువ్వు అనుభవం నేర్చుకో అంతే, ఓకేనా? అది ఒక పాఠం నీకు, అది ఒక పునాది లాంటిది నీకు, దాని మీద నువ్వు కూర్చో, అది నీ మీద పెట్టుకోకంటాడు. అసలు అలాంటి మాటల ద్వారా నేను నిలబడ్డాను నిజంగా, లేకపోతే నా జీవితం ఎటో వెళ్ళిపోయేది. ఏ సందర్భం ఎంత భయంకరమైన విషయం జరిగినా సరే దాని మీద నువ్వు ఉండాలి తప్ప దాన్ని నువ్వు నెత్తి మీద ఎక్కించుకోకు, దాని ద్వారా నువ్వు ఏదో నేర్చుకో, అనుభవం పొందుకో. అందుకేనండి ఇంత అనుభవ జ్ఞానం మనం నేర్చుకున్నాం కాబట్టి దేవుడు ఒక వండర్ఫుల్ ప్రారంభం నుంచి 2008 నుంచి ఇప్పుడు 2026 వరకు నా జీవితం, నా ఎదుట సంఘం ఉంది, నా పరిస్థితి, నా దుస్థితి అంతా ఆ సంఘమే సాక్ష్యం. ప్రియులారా, ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 2026లో ఇదివరకు 2022లో జాన్సన్ విక్టర్ గారితో ఏ పాట అయితే మనం చర్చించుకున్నామో అన్నయ్య గారు నేను, అదే పాట 2020లో 26లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రియులారా, గాడ్స్ విజన్ యూట్యూబ్ ఛానల్ సుమారు 20,000 వరకు వ్యూస్ వెళ్ళింది. పాట చాలా హిట్ అయిందండి. నిజంగా ఆ పాట సెమినార్లో వేయడానికి అన్నయ్యనే, ప్రసన్న అన్నయ్య గారితో చాలా పాట వినగానే అన్నయ్య గారు చాలా మెచ్చుకుని జాన్సన్ అన్నయ్య లాగా నేను ఎంతో ప్రేమించాడు ప్రసన్న అన్నయ్య గారు. నిజంగా ప్రసన్న అన్నయ్య గారికి ఫోన్ చేసి అన్నయ్య పాట రాశానంటే, నిజంగా జాన్సన్ లాగా రాసావు నాన్న, నువ్వు చాలా బాగా రాసావు నాన్న, పాట బాగుంది, మన యూనివర్సిటీలో ఉండాల్సిన పాట నాన్న అన్నాడండి. జాన్సన్ అన్నయ్య గుర్తుకొచ్చారు నాకు. నిజంగా ఆ పాట సెమినార్లో అన్నయ్య వేయటం చాలా సంతోషం అనిపించింది. సెమినార్లో రిలీజ్ అవ్వడం, ఆ పాట సెమినార్లో రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే, ఇదంతా బాగా జరిగింది. ప్రియులారా, ఈ పాట సుమారు 20,000 మంది చూశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకు రివ్యూ ఇవ్వడం కూడా జరిగింది. ప్రియులారా, సుమారు 15 మంది ఇచ్చారనుకుంటా రివ్యూ. పాట చాలా అన్ని జనుల్లోకి వెళ్ళటం, నిజంగా చాలా అద్భుతంగా ధర్మశాలి గారు దాన్ని తీర్చిదిద్దటం, ట్యూన్ కట్టడం, ధర్మశాలి గారు ఆ పాటకు ట్యూన్ కట్టడం, దానికి కొట్టిన మ్యూజిక్ రిథం హైలైట్ అవ్వటం, దాన్ని ఒక రూపాంతరాన్ని చెందించాడు ధర్మశాలి అన్నయ్య. నిజంగా ఆయనకు నా ప్రత్యేకమైన వందనాలు. కీబోర్డ్ ఫాలోయింగ్ కూడా ఎక్సలెంట్గా చేశారు ఆయన. అసలు మ్యూజిక్ వింటే హై లెవెల్ అండి. జాన్సన్ అన్నయ్య ఎలాగైతే చేస్తారో అలాగే కొట్టాడండి మ్యూజిక్. అసలు నిజంగా ఆయన చేతిలో ఒక ఆయుధంలో వచ్చింది బయటకు అది, ఆ పాట అంత బాగా హిట్ అయింది. నిజంగా యూనివర్సిటీ అంతటికీ కూడా ఈ పాట బాగా నచ్చింది. తమ్ముడు క్రాంతి కూడా ఎక్సలెంట్ విజువల్స్ ఇచ్చాడు, కొత్త విజువల్స్ తయారు చేసి మరీ పెట్టాడు. తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే చిన్న వయసు అయినా తను చేసిన విధానం చాలా హైలైట్, చాలా గొప్ప విషయం అది. తమ్ముడికి, ధర్మశాలి అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాటను వాళ్ళిద్దరు చేతులు, నా చేతులు రాసినవి వాళ్ళిద్దరు చేతులు తోడై ఒక ఉన్నత స్థాయిలో పాటను తీర్చిదిద్దారు వాళ్ళిద్దరు. తమ్ముడికి, అన్నయ్యకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా అన్నయ్య గారు, ప్రసన్న అన్నయ్య గారు ఫోన్ చేసినప్పుడు, అన్నయ్య గారు నా పరిస్థితి ఇది, నాకెవరో లేరు, మరి ఒంటరి వాడను, మీరే ఈ పాట సంగతి ఆలోచించండి. ఎందుకంటే నా విషయం అంతా అన్నయ్య గారికి చెప్పాను, కాస్త అంత చెప్పానండి. అప్పుడు ప్రసన్న అన్నయ్య గారు ఏమన్నా తెలుసండి, స్టీవెన్ ఏంటి నాన్న నువ్వు, నీకు ఎవరో లేరని ఎందుకు అనుకుంటున్నావు, నీకు యూనివర్సిటీయే ఉంది నీ తోడుగా, నువ్వేమీ బాధపడకనండి. నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయండి. ప్రసన్న అన్నగారు ఆ మాట అంటంలో కన్నీళ్ళు వచ్చినాయండి. నిజంగా నీకు యూనివర్సిటీ ఉంది నాన్న, నీకెవరు లేకపోవడం ఏంటి, మేమందరం ఉన్నాం నీకు అన్నాడంట. నిజంగా ప్రసన్న అన్నయ్య గారు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు.
నిజంగా నేను బ్రతుకున్నంత వరకు ఎల్లప్పుడూ కూడా యూనివర్సిటీకి లోబడి, దేవుడి వాక్యానికి లోబడి నా బ్రతుకుని ముగిస్తాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్, వందనాలు. ప్రియులారా, ఇక్కడ వరకు చాలా బాగా జరిగింది. ఇంకో విషయం, నాకు బైబిల్లో ఏ డౌట్ వచ్చినా సరే మెసేజ్లు విన్న తర్వాత వెంటనే సురేష్ అన్నయ్య గారికి ఫోన్ చేసేస్తాను నేను. అన్నయ్య గారు, మీరు ఇలా చెప్పారు, ఈ డౌట్ ఏంటి? తాడేపల్లిగూడెం ప్రిన్సిపాల్ గారు, ఇది తమ్ముడు, ఇది స్టీవెన్, అది తమ్ముడు అని చెప్పేవాడండి అన్నయ్య ఫస్ట్లో, కొత్తలో. నిజంగా ఆయన నన్ను తీర్చిదిద్దిన విధానం ఒక లెవెల్. ఎందుకంటే ఆయన నన్ను ఒక్కడే తీర్చిదిద్దాడని మీరు అనుకోవద్దు. సంఘంలో అందరినీ సమానంగా చూసే ప్రిన్సిపాల్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానండి, సంఘం అంతటిని ఒకేలా ప్రేమించి ఒకే ఒక్కడు నా సురేష్ రాజు అన్నయ్య, తాడేపల్లిగూడెం ప్రిన్సిపాల్ గారు, మన సురేష్ రాజు అన్నయ్య గారు. నిజంగా ఆయన ఆలోచించే కోణమే ఒక లెవెల్ ఉంటుందండి. చాలా జ్ఞానవంతుడండి, చిన్న వయసు చాలా జ్ఞానవంతుడు. ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారికి ఎంత టెక్నాలజీ ఉందో మన సురేష్ అన్నయ్య గారికి అంత టెక్నాలజీగా ఆలోచిస్తాడు ప్రతి చిన్న కోణము కూడా. ఒక నిప్పు మండుతున్నటువంటి వ్యక్తిని ఆర్పాలంటే దానికి నీరు పోయాలని చాలా మందికి తెలియదండి, వెంటనే కౌంటర్ వేస్తారు. కానీ అన్నయ్య గారు దాన్ని ఎలా డీల్ చేయాలి అన్నయ్య గారికి తెలుసు. అతని దగ్గర నేను నేర్చుకునే విధానం, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నిజంగా ఆయన పాఠాలు చెబితే నేను రాసుకుంటూ, ఎన్నో డైరీలు ఇంట్లో ఉన్నాయి, రాసుకున్నాయే. ఆ రాసుకున్న విధానాన్ని బట్టి, ఆయన చెప్పిన పాఠాలను బట్టి, ప్రకటన గ్రంథం గురించి ఆయన నాకు వివరించిన జ్ఞానాన్ని బట్టి నేను ఒకే ఒక్క పాట రాశాను. అదే 6 అడుగుల రూపమే విశ్వానికే కేంద్రమై. నిజంగా తల్లిదండ్రులు ఆస్తిని ఇస్తారు, చరాస్తి ఇస్తారు, స్థిరాస్తి ఇస్తారు. అవి ఉంచుకుంటాం, అమ్మేస్తాం మనం. ఆ తల్లిదండ్రుల కంటే ఎవరికి అమ్మలేని, ఎవరికి ఇచ్చేయలేని, ఎల్లప్పుడూ నాతో ఉండి నడిపించే ఒక ఆస్తి ఇచ్చాడు సురేష్ అన్నయ్య, వాక్యపు స్థిరాస్తి. ఆ ఆస్తిని నాకు ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సురేష్ రాజు అన్నయ్య గారికి నేను నిరంతరం ఎల్లప్పుడూ కూడా ఆయనకు లోబడి, ఆయన చెప్పిన వాక్యానికి లోబడి నడుచుకుంటూ చావైనా మరణమైనా ఇక సిబిటి తాడేపల్లిగూడెంలోనే అని నిర్ణయించుకున్నాను. పిల్లరా, ఎంతో వాక్యంతో తీర్చిదిద్దిన అన్నయ్యకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ, నా శిరస్సు వంచి ఆయన పేరుని ఇంకా నిలబెట్టే స్టూడెంట్గా ముందుకు కొనసాగుతూ ఆయనకు మాటిస్తున్నాను. ఓకే పిల్లరా, ఇప్పటి వరకు బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే 2020 నుండి సుమారు 500 ప్రసంగాలు నేను మాట్లాడాను. షార్ట్ మెసేజ్లు ఏంటి, జాన్సన్ అన్నయ్య గారితో మాట్లాడిన క్లిప్పింగ్లు ఏంటి, ఆయన నాకు వాయిస్ పంపించిన ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి మీద రాసిన కవితలన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. సుమారు ప్రతి సబ్జెక్టు, జాన్సన్ గారి బర్త్డేకి ఏంటి, డాడీ గారి బర్త్డేకి ఏంటి, కొత్త ప్రసంగాలు తీశానండి. నిజంగా యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, పాట 20,000 మందికి వెళ్ళింది, పాట చాలా హిట్ అయింది, పాట కూడా డిలీట్ అయిపోయింది ఏంట్రా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే, ఇప్పటికీ బాధపడట్లే. కానీ నాకు ఒక బాధ ఏంటో తెలుసా, జాన్సన్ గారితో ఉన్నటువంటి మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లు, ఆయనతో చేసిన స్నేహం వీడియోలు అవన్నీ యూట్యూబ్లో పెట్టుకున్నాను. అవన్నీ ఎందుకు డిలీట్ అయిపోయినా బాధపడుతున్నాను. ప్రియులారా, డాడీ గారి మీద రాసిన కవితలన్నీ డిలీట్ అయిపోయినాయని బాధపడుతున్నాను. ఛానల్ డిలీట్ అయిపోతే నో ప్రాబ్లం, పాట డిలీట్ అయిపోయింది ఏంటి, నేను వ్యూస్ పిచ్చోండి కాదండి. ఇన్ని వ్యూస్ వచ్చేయాలి నా ప్రసంగానికి, నా పాటకి ఎంతమంది వ్యూస్ వచ్చేసారు, నా పాట గొప్పదని నేను ఎప్పుడు అనుకోను. వ్యూస్ నేను పట్టించుకోను అసలు. నా పాట ఎంతమంది మైండ్లోకి వెళ్ళిందో, నేను రాసిన పాట ఎంతమంది హృదయాలు లేపిందో మీ అందరికీ తెలుసు. 6 అడుగుల రూపం విశ్వానికి కేంద్రం ఏంటంటే బాబు అని ఆశ్చర్యపోయారు ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు. 6 అడుగుల రూపం విశ్వానికి కేంద్రం ఏంటన్నా అని చాలా మంది ప్రిన్సిపల్స్ అన్నయ్యలు ఆశ్చర్యపోయారు. నిజంగా డాడీ గారికి, ప్రసన్న బాబు గారికి నచ్చడం ఈ పాట నేను చాలా సంతోషిస్తున్నాను.